మాటికి ముఖ్యంగా డాక్టర్ సలహా లేకుండా ఛాతి మంటను తగ్గించే మందులు వాడుతున్నారా? అయితే మరోసారి ఆలోచించండి. వీటితో కొన్ని దుష్ప్రభావాలు పొంచి ఉంటాయి. మరి మనం తిన్న ఆహారాన్ని జీర్ణాశయంలోని ఆమ్లం విచ్ఛిన్నం చేసి అరగటానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ జీర్ణం కావడానికి ప్రోటీన్ ని మరింతగా విచ్ఛిన్నం చేసే పెప్సిన్ అనే ఎంజైమ్ ని ప్రేరేపించడానికి దోహదం చేస్తుంది. నోటి ద్వారా లోనికి వెళ్లిన హానికర సూక్ష్మ క్రిములను చంపుతుంది. ఓమిప్రోజల్, పాంటోప్రోజల్ వంటి ప్రోటీన్ పంపి ఇన్హిబిటర్స్ రకం మందులు జీర్ణాశయంలోని ఆమ్లం ఉత్పత్తిని బాగా తగ్గిస్తాయి. దీంతో తొలి రక్షణ వ్యవస్థ కట్టుబడుతుంది. ఫలితంగా హైపర్టెసిస్ ఏ, హైపర్టెసిస్ ఈ, టైఫాయిడ్ ఇన్ఫెక్షన్లను, కలుషితాహారం వల్ల తలెత్తే విరోచనాల వంటి జబ్బుల ముప్పు పెరుగుతుంది. జీర్ణం కాని ఆహారం పేగుల్లో ఎక్కువసేపు నిల్వ ఉండడం వల్ల గ్యాస్ ఉత్పత్తి అయి పొట్ట ఉబ్బరము తెచ్చుతుంది. ఈ మందులు కాల్షియం, విటమిన్ B12, మెగ్నీషియం వంటి పోషకాలను శరీరం శోషించకుండా అడ్డుకుంటుంది. దీంతో ఎముకలు పెలుసుబారటం, కండరాలు, నాడులు సామర్థ్యం తగ్గటం వంటివి తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి అనవసరంగా ఛాతి మంటను తగ్గించే మందులు వేసుకోవడం తగదు.